మండల పూజల వేళ రోజుకి 75,000 మందికి పైగా భక్తులతో కిటకిటలాడుతున్న వేళ శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఒకానొక ఫీవర్ అందరినీ భయపెడుతోంది. ప్రాణాంతకమైన వైరస్ ఒకటి భయపెడుతున్నా జర అప్రమత్తంగా ఉంటే చాలంటోంది కేరళ సర్కార్. ఇంతకీ శబరిమల యాత్రికుల్ని కలవర పెడుతున్న ఆ ఫియర్ ఏంటి? అయ్యప్ప స్వాములు జర భద్రం. నదుల్లో గాని చెరువుల్లో గాని స్నానానికి దిగే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి, లేదంటే ఇక్కట్లు తప్పవు. శబరిమల యాత్రికులకు ఈ మేరకు అలర్ట్ నోటీస్ జారీ అవుతోంది. మండల పూజలు మొదలై మకర జ్యోతి కోసం ఎదురు చూస్తున్న సమయంలో లక్షల మంది భక్తుల్లో ఇదో చిన్నపాటి కలవరం. దాని పేరే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నదులు చెరువుల్లో ఉండే బ్రెయిన్ ఈటింగ్ అమీబా స్నానం కోసం మునిగినప్పుడు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వెంటనే అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే బ్రెయిన్ ఫీవర్ వస్తుంది. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. బాధితులు నిద్రలేమి సమస్యతో సతమతమవుతారు. అయ్యప్ప భక్తుల్లో బ్రెయిన్ ఫీవర్ ఆందోళన కలిగిస్తోంది. కానీ స్నానం సమయంలో ముక్కులోకి నీళ్లు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే దీని బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకినా చిన్న చిన్న చిట్కాలతో త్వరగా రిలీఫ్ పొందే ఛాన్స్ ఉంది. వేడి నీటిని మాత్రమే తీసుకోవడం, భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని, తీవ్ర జ్వరం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అయ్యప్ప భక్తులకు సూచనలు చేసింది కేరళ సర్కార్. ఒకవేళ అమీబా మెదడులోకి చేరితే మాత్రం పరిస్థితి ప్రాణాంతకంగా మారవచ్చు. కానీ ఇది ఒకరి నుంచి మరొకరికి సోకదని భరోసానిస్తున్నారు వైద్యులు. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు పెరుగుతున్నట్టుగా కూడా అక్కడి సర్కార్ నిర్ధారించింది. గత 11 నెలల్లో 170 మంది ఈ వ్యాధి బారిన పడితే అందులో 41 మంది చనిపోయారు. నవంబర్ నెలలోనే 17 మంది ఈ వ్యాధి బారిన పడగా 8 మందిని బలి తీసుకుంది. ఈ వారం రోజుల్లోనే 5 లక్షల మంది భక్తులు కొండకు వచ్చినట్టుగా అంచనా ఉంది. మండల పూజలు జరిగే 41 రోజుల్లో భారీగా భక్తులు రాబోతున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు, కేరళ సర్కార్ అప్రమత్తం కాక తప్పలేదు. శబరిగిరులు ఎక్కే ముందు పంబా నదిలో పుణ్యస్నానం చేయడం అయ్యప్ప భక్తులకు సెంటిమెంట్. ఆ విధంగా శరీరాన్ని, మెదడును శుద్ధి చేసుకుని స్వామి దర్శనానికి వెళ్తారు. పంబా, కల్లార్, అళుత నదుల సంగమంలో అయితే ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్నానం ఆచరిస్తారు. సో శబరిమల యాత్రికులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా నుంచి తప్పించుకోవచ్చు.